ప్రైజ్ లో ప్రవేశనామంలో మీ అందరికి కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే ఇస్సాకు. మనం ఇస్సాకు గురించి ఈ రోజు తెలుసుకున్నాము. ధ్యానాంశం కన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడ, మహాగణుడ, ప్రభావం కలిగిన దేవ, రాజా రక్షకుడ, రానయ్యన్న వాడ, నిరంతరము ప్రభా మాతో ఉన్నటువంటి దేవ, మాట తప్పని దేవ, మార్పు లేనటువంటి దేవ, నీ నామముకు ప్రభా నన్ను అప్పగించుకొంచున్నాను దేవా. నేను మాట్లాడదానని నేను కాకుండా ప్రభా నాలో ఉండి మీరు మాట్లాడమని బ్రతిమాలు కొంచున్నాను. యేసయ్య, వాక్యము ఫలభరితం అవటకు సహాయం చేయండి, మంచి నీళ్ళను పట్టకు సహాయం చేయండి, రోజుకొక ఆత్మ అయినా రక్షించబడ్డకు సహాయం చేయమని దేవా నన్ను నేను తగ్గించుకొంచు నీ నామంను హెచ్చిస్తావు. మా ప్రభును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇస్సాకు గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఆదికాండము 17వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్యం యొక్క సారాంశాన్ని మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు అబ్రహాం యొక్క ఏకైక కుమారుడై ఉంటున్నాడు. ఇస్సాకు అబ్రహాం యొక్క ఏకైక కుమారుడై ఉంటున్నాడు. ఇతడు దేవుని యొక్క వరము వలన, ఇస్సాకు దేవుని యొక్క వరము వలన అబ్రహాంకు అదేవిధంగా శారాలకు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడై ఉంటున్నాడు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం యొక్క వయసు 100 ఏళ్ల వాడై ఉంటున్నాడు. దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో, నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, అదేవిధంగా సముద్రపు తీరంలోని ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అని వాగ్దానము చేసినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకుకు అదేవిధంగా అబ్రహాము తన ప్రాణంతో సమానంగా ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అయితే ఒకసారి దేవుడు అబ్రహాముతో ఈ విధంగా మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమని అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము దేవుడికి ఎదురు చెప్పలేకుండా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ యొక్క వాక్య భాగంలో అబ్రహాము ఇస్సాకుని ఇక్కడ వెంట పెట్టుకొని మోరియా పర్వతానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. కొండపైకి ఇస్సాకును తీసుకొని వెళ్లి తన యొక్క చేతులు కట్టి అదేవిధంగా బలిపీఠంపై పరుండబెట్టి వధించడానికి సిద్ధపడ్డప్పుడు అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి బలి అర్పించుటకు ఇక మోరియా పర్వతంపైకి తీసుకెళ్లి ఆ యొక్క కొండ పైన తన యొక్క చేతులు కట్టేసి బలిపీఠం మీద పరుండబెట్టి తనను వధించడానికి సిద్ధపడ్డప్పుడు ఇస్సాకు తండ్రికి ఎలాంటి ఎదురు కూడా చెప్పలేకుండా, తండ్రికి ఎదురు మాట్లాడకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. తండ్రి పట్ల పూర్తి విధేయత చూపించినట్టుగా మనము చూస్తున్నాము ఇస్సాకును. అదేవిధంగా ఎప్పుడైతే అబ్రహాము తన చెయ్యి చాపి ఇస్సాకును చంపడానికి కత్తి పైకి ఎత్తగానే యెహోవా దూత పరలోకం నుండి ఇక్కడ అబ్రహామా అని పిలిచినట్టుగా మనము చూస్తున్నాము. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని చంపవద్దు అని అక్కడ అబ్రహాముతో దేవదూత చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకునకు బదులుగా దేవుడు అక్కడ ఒక పొట్టేలును అబ్రహాముకు పంపించినట్టుగా అబ్రహాము యొక్క పొట్టేలును బలిగా అర్పించినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు పెట్టినటువంటి పరీక్షలో అబ్రహాము అదేవిధంగా ఇస్సాకు ఇద్దరు కూడా ధైర్యంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఏకైక కుమారుణ్ణి బలిగా ఇవ్వమని దేవుడైన యెహోవా అబ్రహామును అడిగినప్పుడు దేవుడి యొక్క మాటకు సంపూర్ణంగా విధేయత చూపించినట్టుగా మనము చూస్తున్నాము అబ్రహాంను. అదే విధంగా ఇస్సాకు కూడా తన తండ్రి తనను బలిపీఠం మీద పడుకోబెట్టి బలి అర్పించడానికి సిద్ధపడినప్పుడు ఇస్సాకు విధేయత చూపించాడు తన తండ్రికి. ఏ మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక వీరిద్దరు కూడా ధైర్యంగా ఉన్నట్టుగా చూస్తున్నాము. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు, నీ యొక్క సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందులు ఉన్నటువంటి ఇసుక రేణుల వలె విస్తరింప చేస్తానని దేవుడు అబ్రహాంతో వాగ్దానము చేసినట్టుగా మనము చూస్తున్నాము. అబ్రహామునకు ఇక్కడ విగ్రహారధికులైనటువంటి కన్యకలను, తన యొక్క కుమార్తెలను తన కొడుకు భార్యగా, తన కోడలుగా చేసుకోవడం అనేది ఇష్టము లేదు. కనుక
తాను తన బంధువుల కుమార్తె అయినటువంటి రిబ్కాను తన యొక్క కోడలుగా చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క రిబ్కా నాహోరు పట్టణ కాపురస్తుడైనటువంటి బేతుయేలు కుమార్తె, అదే విధంగా లాబానుకు సహోదరి ఉంటుంది. ఇక రిబ్కా చాలా అందమైనటువంటి యువతి అయి ఉంటుంది. అదే విధంగా భర్తను ఎంతగానో ప్రేమించినటువంటి స్త్రీ అయి కూడా ఉంటుంది. భర్తను గౌరవించినటువంటి స్త్రీ అయి ఉంటుంది. ఇస్సాకు కూడా రిబ్కాను మిక్కిలిగా ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము, అధికంగా ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలో, రిబ్కా యొక్క గర్భంలో ఇద్దరు శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ప్రసవ సమయంలో చిన్నవాడు పెద్దవాని మడమను పట్టుకొని లాగుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆమె ఇద్దరు కుమారులను ప్రసవించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. పెద్ద కుమారునికి ఏశావు అని పేరు పెట్టినట్టుగా, రెండవ కుమారునికి ఆమె యాకోబు అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఇస్సాకు ఇక్కడ ఏశావును, అదేవిధంగా రిబ్కా యాకోబును ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు యొక్క కాలంలో ఒకసారి ఆ ప్రాంతంలో కరువు అనేది వచ్చినప్పుడు ఇస్సాకు తన యొక్క పరివారంతో ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు దగ్గరకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు కరువు వచ్చినందువలన తన యొక్క పరివారం అందరితో కూడా తాను ఫిలిస్తీన్ల దేశమైనటువంటి ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు యొద్దకు ఇస్సాకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా దేవుడు ఇస్సాకును బాగుగా ఆశీర్వదించినందున యెహోవా దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదించినందువలన అతనికి విస్తారమైనటువంటి పశువులు, అదేవిధంగా గొర్రెలు, అదేవిధంగా ధనము, దాసులను కూడా దేవుడు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా అతని సంపదను, అదేవిధంగా అతని యొక్క ఉన్నత స్థితిని చూసినటువంటి ఫిలిస్తీయులు ఇక ఇస్సాకు పైన అసూయ పడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము. వారు ఇక్కడ అబ్రహాము తవ్వించినటువంటి బావులన్నిటినీ కూడా పూడ్చి వేసినట్టుగా మనము చూస్తున్నాము. అబీమెలెకు ఇస్సాకుతో, నీవు మాకంటే, ఇక్కడ అబీమెలెకు ఇస్సాకుతో అంటున్నాడు, నీవు మాకంటే ధనవంతుడవు, అదేవిధంగా బలవంతుడవు అని, మా యుద్ధ నుండి దూరంగా వెళ్ళిపో అని అబీమెలెకు ఇస్సాకుతో అనడము వలన ఇక్కడ ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో ఆయన నివాసం చేసినట్టుగా మనము చూస్తున్నాము. అబీమెలెకు ఎప్పుడైతే తన యుద్ధ నుండి వెళ్ళిపోమని చెప్పాడో అప్పుడు ఇస్సాకు అక్కడి నుండి గెరారు లోయలో నివసించినట్టుగా మనము చూస్తున్నాము. అక్కడి ప్రజలు అతడు తవ్వించినటువంటి ఇక బావులన్నిటినీ కూడా పూడ్చి వేసినట్టుగా చూస్తున్నాము. ఇక గేరారులో నివసించేటువంటి ప్రజలందరూ కూడా తాను తవ్వించినటువంటి బావులన్నిటిని కూడా పూడ్చి వేసినట్టుగా మనము చూస్తున్నాము. మూడవ బావిని ఎవరు కూడా పూడ్చలేదు. అక్కడ తాను మూడవసారి తవ్వినటువంటి బావిని ఎవరు కూడా పూడ్చలేదు. అందుకు ఇస్సాకు దానికి రెహబోతు అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క మూడవసారి తవ్వించినటువంటి ఆ యొక్క బావికి రెహబోతు అని ఇస్సాకు పేరు పెట్టినట్టుగా చూస్తున్నాము. అతడు అక్కడ నుండి బెయేర్షెబాకు వెళ్లి అక్కడ నివాసము ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై, దేవుడైనటువంటి యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై, నిన్ను బహుగా ఆశీర్వదిస్తానని, నీవెవరికి కూడా భయపడనవసరము లేదు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అక్కడ ఇస్సాకు మిక్కిలి ధనవంతుడైనట్టుగా మనము చూస్తున్నాము. దేవుడైనటువంటి యెహోవానే స్వయంగా ఇస్సాకుకు ప్రత్యక్షమై, నేను నిన్ను ఆశీర్వదిస్తానని, నువ్వెవరికి కూడా భయపడనవసరం లేదని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అక్కడ ఇక ఇస్సాకు బహుగా ధనవంతుడైనట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఫిలిస్తీన్ల సేనాధిపతులందరూ కూడా ఇక ఇస్సాకు దగ్గరికి వచ్చి, మనము ఒకరికి ఒకరము కీడు చేసుకొనకుండా ఉందాము అని, నీవు యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వాడివని, నీకు మేము ఎలాంటి హాని కూడా చేయము అని, నీవు కూడా మాకు హాని చేయవద్దని ఇక ఫిలిస్తీన్ల సేనాధిపతులు వచ్చి ఇస్సాకుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు అందుకు ఒప్పుకొని వారికి విందు చేసి వారిని పంపివేసినట్లుగా మనము చూస్తున్నాము. అదే రోజు ఇస్సాకు యొక్క దాసులు వచ్చి తాము తవ్వినటువంటి బావిలో ఇక్కడ నీళ్లు పడ్డాయని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు ఆ బావికి షేబా అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము.
తర్వాత ఆ ఊరికి ఏదైతే షేబా అని పేరు పెట్టాడో అదే ఊరికి బెయేర్షెబా అనేటువంటి పేరు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇస్సాకు ముసలి వాడైనప్పుడు, ఇస్సాకు వృద్ధుడు అయినప్పుడు అతని యొక్క కుమారులు కనుచూపు ఎప్పుడైతే మందగించిందో, దాని ముసలి వాడై ఎప్పుడైతే కనుచూపు మందగించిందో అప్పుడు అతడు ఒక దినము తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావును పిలిచి, నీవు అడవికి వెళ్ళి వేటాడి మాంసము తెచ్చి నాకు వండి పెట్టమని చెప్పాడు. నువ్వు నాకు మాంసం తెచ్చి వండి పెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇక్కడ ఏశావు తాను ప్రేమించినటువంటి ఇస్సాకు తాను ప్రేమించినటువంటి ఏశావుతో చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ మాటలు ఇస్సాకు ఏశావుతో చెప్తున్నాడో అప్పుడు రిబ్కా విన్నట్టుగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే రిబ్కా తన మాటలు విందో అప్పుడు తానే వెళ్ళి మేక మాంసంలో రుచిగా ఆమె వండి దానిని యాకోబుకి ఇచ్చి పంపించినట్టుగా ఇస్సాకు దగ్గరికి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. తన 2 చేతులకు కూడా ఆమె మెడ భాగానికి మేక తోలు కంపి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. తానే ఏశావునని తన తండ్రి అయినటువంటి ఇస్సాకుతో యాకోబు చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇస్సాకు అతన్ని తడివి చూడడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇస్సాకు యాకోబును తడివి చూసి స్వరము యాకోబుది కానీ దేహం అయితే ఏశావుది అని చెప్పినట్టుగా చూస్తున్నాము. ఎందుకంటే తన తల్లి తన యొక్క శరీరాన్ని మేకతోలుతో కప్పి ఉంది కనుక తన శరీరాన్ని తడివి చేసినటువంటి ఇస్సాకు తన కనుచూపు మందగించడం వలన స్వరము యాకోబుది కానీ దేహము ఏశావుదని గమనించి తానే ఏశావు అనుకొని యాకోబును ఆశీర్వదించి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే ఇస్సాకు యాకోబును ఆశీర్వదించి పంపించి ఉన్నాడో తర్వాత ఏశావు కూడా వాడికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అయితే యాకోబు తండ్రిని మోసగించి ఆశీర్వాదాలన్నీ కూడా పొందినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఏశావు చాలా బాధపడ్డట్టుగా మనము చూస్తున్నాము. యాకోబు అనేటువంటి పేరుకు మోసగాడు అయి ఉంటుంది. యాకోబు అనే పేరుకు మోసగాడు అయి ఉంటుంది కనుక యాకోబు అనే పేరు వానికి సరిగా సరిపోయింది అని ఏశావు అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఏశావు తన తమ్ముడైనటువంటి యాకోబు పైన పగ పట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము. యాకోబు తన మేనమామైనటువంటి లాబాను వద్దకు పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము. అతని వద్ద యాకోబు 20 సంవత్సరాలు ఉండినట్టుగా కూడా మనము చూస్తున్నాము. తన యొక్క 2 భార్యలను అదే విధంగా పిల్లలను మరియు దాసదాసులతో తిరిగి కానాను దేశంలోని హెబ్రోనులో ఉంటున్నటువంటి ఇస్సాకు దగ్గరికి తిరిగి వచ్చినట్టుగా చూస్తున్నాము. 25 సంవత్సరాల తర్వాత తన 2 భార్యలతో తన పిల్లలతో తనకున్న సంపదతో ఇక్కడ తిరిగి హెబ్రోన్లో ఉన్నటువంటి తన తండ్రి యొద్దకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు బహువృద్ధుడై 180 సంవత్సరముల వయసులో అక్కడ మరణించినట్టుగా మనము చూస్తున్నాము. 180వ సంవత్సరంలో ఇస్సాకు మరణించినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకులో మనము విధేయుడైనటువంటి కుమారుణ్ణి చూస్తున్నాము. ఇస్సాకులో మనము విధేయుడైనటువంటి కుమారుణ్ణి చూస్తున్నాము. అదే విధంగా ప్రేమించేటువంటి భర్తను, అదే విధంగా దయగలిగినటువంటి తండ్రిని, ఈ 3 మంచి గుణాలను మనము ఇస్సాకులో చూడగలము. 1 విధేయత చూపినటువంటి కుమారుడు, ప్రేమించేటువంటి భర్త, దయ కలిగినటువంటి తండ్రి. 3 మంచి గుణాలను మనము ఇస్సాకులో మనము చూడగలము. తండ్రి బలి ఇయ్యబోయినప్పుడు ఇస్సాకు వయసు 20 సంవత్సరాలు. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఇస్సాకు యొక్క వయసు 20 సంవత్సరాలు. అంటే సంపూర్తి అయినటువంటి జ్ఞానం వచ్చినటువంటి వ్యక్తి అంటున్నాడు. అయినను తన తండ్రికి అతడు విధేయత చూపినట్టుగా మనము చూస్తున్నాము. తన తండ్రికి విధేయత చూపించినట్టుగా మనము చూస్తున్నాము. అబ్రహాము యెహోవా దేవునికి, ఇస్సాకు యేసు క్రీస్తుకు సూచనగా ఉన్నట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము. అబ్రహాము యెహోవా దేవునికి, ఇస్సాకు యేసు క్రీస్తుకు సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. యేసు క్రీస్తు వలె ఇస్సాకు తండ్రికి విధేయుడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. యేసు క్రీస్తు వలె ఇస్సాకు తండ్రికి ఏకైక కుమారుడై ఉంటున్నాడు. ఇస్సాకు తనను మోసం చేసిన యాకోబు పట్ల కూడా తండ్రి ప్రేమను కనపరిచినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు తనను మోసం చేసినటువంటి యాకోబు ఎడల
తన తండ్రి ప్రేమను కనబర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దేవుడు సెలవిచ్చినట్లుగా ఇస్సాకు సంతానము ఆకాశంలోని ఇక నక్షత్రంలో వలె, సముద్ర తీరంలోని ఇసుక రేణు వలె అక్కడ విస్తరించినట్లుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు బలి కావడానికి సిద్ధపడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు వారు ఇస్సాకు బలి కావడానికి సిద్ధపడ్డాడు. తన తండ్రి ఎప్పుడైతే బలి అర్పిస్తున్నాడో తన తండ్రికి ఎలాంటి ఎదురు చెప్పకుండా విధిగా చూపినట్టుగా మనము చూస్తున్నాము. బలి అవ్వడానికి కూడా సిద్ధపడినట్టుగా చూస్తున్నాము ఇస్సాకును. యేసు క్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు తన ప్రాణంను బలిగా అర్పించినట్లుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు బలిగా కావడానికి సిద్ధపడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు వారు మనందరికి కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించినట్లుగా మనము చూస్తున్నాము. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అని ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము సెలవిస్తుంది. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయనని వాక్యము సెలవిస్తుంది. ఇస్సాకు గొప్పవాడిగా మరణించినట్టుగా చూస్తున్నాము. ఒక మంచి విధేయత కలిగినటువంటి కుమారుడిగా, ప్రేమించినటువంటి భర్తగా, దయ కలిగినటువంటి తండ్రిగా ఉన్నట్టుగా చూస్తున్నాము. ఇస్సాకు ఇక్కడ యెహోవా యేసు క్రీస్తుకు సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఇస్సాకు వలె మనమందరం కూడా విధేయత కలిగినటువంటి వారముగా, దయ కలిగినటువంటి వారంగా, ప్రేమించేటువంటి వారంగా, యేసు క్రీస్తుకు సాదృశ్యంగా మనందరం కూడా ఉండడానికి ఇష్టపడదాము. ఈ విధంగా ఇష్టపడడానికి ఎంతమంది అయితే ఒప్పందం అనేది కుదుర్చుకుంటారో ప్రభుతో, ఆ విధంగా జీవించడానికి ఇష్టపడదాము. ఈ విధంగా తీర్మానించుకున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతములను, అదే విధంగా ఆశ్చర్య కార్యాలను జరిగించును గాక. ఇస్సాకు వలె విధేయత కలిగి, అదే విధంగా ప్రేమించే వారిగా, దయ కలిగినటువంటి వారంగా, యేసు క్రీస్తుకు సాదృశ్యంగా జీవించేటువంటి వారందరికీ కూడా దేవుడు సహాయము చేయను గాక. ఇట్టి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలభరితము చేయను గాక. ఆమేన్.